ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే చుక్కకూర బంగాళదుంపతో అయితే నేను ఇలా కర్రీ అయితే చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 2 కట్టలు చుక్కకూర, బంగాళదుంప నేను ఒకటే పెద్దది తీసుకున్నానండి. వీటిలో గడ్డి అవన్నీ ఉంటాయండి, అవి మొత్తం తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. బంగాళదుంపల్ని ఇలా అయితే పైన ఉన్న తోక తీసేసి ఇలా అయితే ముక్కలుగా కోసుకోవాలండి. ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆకుకూరనైతే ఇలా నీట్గా కడుక్కొని శుభ్రంగా ఎక్కువ నీళ్ళలో కడుక్కొని ఇలా ముక్కలుగా కోసుకోవాలండి. లేకపోతే ఆకుకూరలో వేసుకుండిద్ది. ఇలా అయితే నేను కడుక్కుని శుభ్రంగా ఇలా కట్ చేసుకున్నాను. ఇక స్టార్ట్ చేద్దాం. 2 స్పూన్స్ ఆయిల్, మినప్పప్పు 1 స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయండి. దీనిలోకి కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలు వేసేసుకుందాం. దీనిలోకి కట్ చేసి ఉంచుకున్న ఆకుకూర కూడా వేసేద్దామండి. ఆకుకూర వేస్తే తొందరగా మగ్గిపోయిద్ది. ఆ ఆకుకూరలో వచ్చిన వాటర్తో ఈ బంగాళదుంప తొందరగా మగ్గిపోయిద్దండి. ఆకుకూర కూడా వేసేసుకుందాం. ఈ మొత్తాన్ని అయితే చక్కగా ఒకసారి తిప్పుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఈ మొత్తాన్ని కలుపుకుందాం. ఇప్పుడు మనం ఉప్పు వేసాం కదండి, ఈ ఉప్పుతోనే ఈ బంగాళదుంప చక్కగా ముక్క ఉడికిపోయిద్దండి. కూర అయితే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. మధ్యలో ఇలా ఒకసారి అయితే చూసుకుంటూ ఉండాలండి. కూర అయితే చక్కగా మగ్గిపోయిందండి. ఒకసారి బంగాళదుంప ఉడికిందో లేదో చూసుకుందాం. ఇలా పక్క తీసుకుని అయితే ఇలా బంగాళదుంప చూసుకోండి. ఇలా చక్కగా ఉడికిందండి. మన బంగాళదుంపతో పాటు ఆకుకూర వేసుకోవడం వల్ల చక్కగా బంగాళదుంప అయితే చక్కగా ఉడికిపోయింది. 1 స్పూన్ కారం. దీన్ని చక్కగా కలిపేసుకుందాం. దీనిలోకి ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే పోసుకుందాం. వాటర్ పోసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కూరను కలిపేసుకోవాలి. కర్రీ అయితే చక్కగా అయిపోవచ్చిందండి. మంచి స్మెల్ అయితే వస్తుందండి. చాలా బాగుంది. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కర్రీ అయితే అయిపోయిందండి. దీనిలో కొంచెం పొడి మసాలా వేసేసుకుందాం. ఆకుకూర కంటికి చాలా మంచిదండి. ఎక్కువ ఆకుకూరలు తిన్న వాళ్ళు ఇలా కలగలిపి కూరలో వేస్తే చాలా టేస్ట్గా ఉండేది. తిన్న వాళ్ళు కూడా చక్కగా తింటారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఉప్పు కారం మొత్తం సరిపోయినాయి. నాకైతే చాలా బాగుంది. ఒకసారి టేస్ట్ చూసి మీరు కూడా చెప్పండి. థ్యాంక్ యూ.